హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అలర్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ముఖ్యమైనటువంటి జనరల్ స్టడీస్ 40 బిట్స్ని డిస్కస్ చేసుకుందాం. ఈ యొక్క జనరల్ స్టడీస్ టాపిక్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిపీటెడ్గా అడగడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ చేయకుండా నా ఈ యొక్క క్లాస్ని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, డైలీ మీకు జనరల్ స్టడీస్ పైన ఒక క్లాస్ అనేది రెగ్యులర్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ చేయకుండా ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఈ యొక్క జనరల్ స్టడీస్ బిట్స్ అనేవి మీకు ఇంతకుముందు జరిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుండి కవర్ చేసి అందించడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shareindiaarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ త్వరలోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ బిట్, వ్యాధుల అధ్యయన శాస్త్రమును ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, పాథాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, గాయముల అధ్యయన శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ట్రెమటాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొదటిసారిగా వ్యాక్సిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, ఎడ్వర్డ్ జెన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, బీసీజీ వ్యాక్సిన్ను ఏ వ్యాధి కొరకు ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, క్షయ వ్యాధి కోసం. నెక్స్ట్ క్వశ్చన్, పోలియో వ్యాక్సిన్ ఇంజెక్షన్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, జోనాస్ సాల్క్. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని ప్రాంతాలకు వేగంగా వ్యాపించేటువంటి వ్యాధులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎపిడమిక్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఎండమిక్ వ్యాధికి ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ఇన్ఫ్లుయెంజా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఎండమిక్ వ్యాధికి ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ఇన్ఫ్లుయెంజా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో హెపటైటిస్ కొరకు అభివృద్ధి పరచిన వ్యాక్సిన్ పేరేంటి లేదా ఏ వ్యాక్సిన్? ఆన్సర్ ఆప్షన్ డి, సాన్వాక్. నెక్స్ట్ క్వశ్చన్, సాన్వాక్ వ్యాక్సిన్ను అభివృద్ధి పరిచిన బయోటెక్ కంపెనీ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, శాంతా బయోటెక్. నెక్స్ట్ క్వశ్చన్, కలరా వ్యాక్సిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, లూయి పాస్చర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వ్యాప్తి చెందేటువంటి వ్యాధులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, పాండమిక్ వ్యాధులు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా ఇచ్చే ఒక రికాంబినెంట్ వ్యాక్సిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, హెపటైటిస్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంథ్రాక్స్ వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, లూయి పాస్చర్. నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రెప్టోమైసిన్ ఏ సూక్ష్మజీవుల నుండి లభిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, బ్యాక్టీరియాలు. నెక్స్ట్ క్వశ్చన్, పెన్సిలిన్ ఈ క్రింది ఏ వ్యాధికి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది? ఆప్షన్ డి, పైవన్నీ అంటే న్యూమోనియా, బ్రాంకైటిస్, గనేరియా అనే అన్ని వ్యాధులకి ఈ యొక్క పెన్సిలిన్ అనేది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సల్ఫా యాంటీబయాటిక్ ఏ జీవుల నుండి లభిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, బ్యాక్టీరియాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్లోరోమైసిన్ ఈ క్రింది ఏ వ్యాధులకు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, అంటే టైఫాయిడ్ అండ్ అలాగే కోరింత దగ్గు, ఈ రెండు వ్యాధులకి క్లోరోమైసిన్ అనేటువంటి వ్యాక్సిన్ యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా యాంటీబయాటిక్స్ను ఈ క్రింది ఏ జీవుల నుండి తయారు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, బ్యాక్టీరియా. నెక్స్ట్ క్వశ్చన్, యాంటీబయాటిక్ అనే ప్రతిపాదనను తెచ్చినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, బేబ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, జలుబు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో గాలి ద్వారా వ్యాప్తి చెందని వ్యాధి ఏది?
ఆన్సర్ ఆప్షన్ సి అమీబియాసిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అంటే డయేరియా, ఆస్కారియాసిస్, హెపటైటిస్ అనే అన్ని వ్యాధులు నీటి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్, క్రింది వానిలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అంటే పైలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇవన్నీ వ్యాధులు దోమల ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు. సో ఆప్షన్ డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాధి లక్షణాల అధ్యయనమును ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి సిమ్టమాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాధి నిరోధక శక్తిని గురించిన అధ్యయనం చే శాస్త్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇమ్యూనాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే కణాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి అంటే తెల్ల రక్త కణాలు అండ్ లింపోసైట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొదటిసారిగా కనుగొనబడిన వ్యాక్సిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ స్మాల్ పాక్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్వర్డ్ జెన్నర్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ను ఎప్పుడు కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి 1798 సంవత్సరంలో కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్వర్డ్ జెన్నర్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ను ఎప్పుడు కనుగొన్నారు? 1798. నెక్స్ట్ క్వశ్చన్, బీసీజీ వ్యాక్సిన్ కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి బి అండ్ సి అంటే కాల్మెట్ అండ్ గరైన్ ఇద్దరు శాస్త్రవేత్తలు బీసీజీ అనే వ్యాక్సిన్ను కనుగొన్నారు. నెక్స్ట్, పోలియో డ్రాప్స్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ సేబిన్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాధి కేవలం ఒక భౌగోళిక ప్రాంతమునకు పరిమితం అయితే దానిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ఎండమిక్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఎపిడమిక్ వ్యాధికి ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి మహమ్మారి. నెక్స్ట్ క్వశ్చన్, తట్టి వ్యాధికి వ్యాక్సిన్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ జాన్ ఎండర్స్. నెక్స్ట్ క్వశ్చన్, శాంత బయోటెక్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ టీకా కార్యక్రమాన్ని ఎప్పుడు చేపట్టడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1978 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, పాండమిక్ వ్యాధికి ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పోలియో. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ టీకా కార్యక్రమంను ఎప్పుడు విస్తరించారు? ఆన్సర్ ఆప్షన్ బి 1986 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, పెన్సిలిన్ను ఏ జీవుల నుండి తయారు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ శిలీంధ్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రెప్టోమైసిన్ క్రింది ఏ వ్యాధికి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది? క్షయవ్యాధికి, న్యూమోనియా వ్యాధికి, మెనింజైటిస్ వ్యాధికి అంటే ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. పైవన్నింటికి స్ట్రెప్టోమైసిన్ అనేటువంటి వ్యాక్సిన్ అన్ని వ్యాధులకి పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్లోరోమైసిన్ను ఏ జీవుల నుండి తయారు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ బ్యాక్టీరియా. నెక్స్ట్ క్వశ్చన్, సల్ఫా క్రింది ఏ వ్యాధులకు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది? ఆప్షన్ బి వైరస్ వ్యాధులు. నెక్స్ట్ క్వశ్చన్, యాంటీబయాటిక్స్ పదమును ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ వ్యాక్స్మన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో గాలి ద్వారా వ్యాప్తి చెందిన వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ డి కలరా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధి ఏది? ఆప్షన్ డి పైవన్నీ అంటే ఎస్ఆర్ఎస్, క్షయ, కోరింత దగ్గు ఈ అన్ని వ్యాధులు గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు. సో ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో కనుగొనబడిన మొట్టమొదటి కీటకనాశిని పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ డిడిటి. డిడిటి అనే
కీటకనాశిని మొట్టమొదటిగా కనుగొనడం జరిగింది? నెక్స్ట్ DDTని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ పాల్ ముల్లర్. నెక్స్ట్ క్వశ్చన్, DDTని మొట్టమొదటి నిషేధించినటువంటి దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, మలేరియాని వ్యాప్తి చెందించే దోమ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆడ ఎనాఫిలస్. ఆడ ఎనాఫిలస్ అనేటువంటి దోమ మలేరియాని వ్యాప్తి చెందిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జనరల్ స్టడీస్ పైన ముఖ్యమైనటువంటి ఇంతకుముందు ఎగ్జామ్స్లో రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ని మీకు అందించడం జరిగింది. సో ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shineindiarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.